చూడ చక్కని ప్రకృతి గల అనకాపల్లిలో ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ సీన్ గడి గురించి ఏంట్రా? వాడి గురించి ఎంత చెప్పినా తక్కువేరా. నా చిన్నప్పుడు చెరుగొట్టు మీద చెప్పులు కుట్టుకుంటున్న మా నాన్ని 10 ఏళ్ల సీన్గా టార్చర్ పెట్టడంతో హైదరాబాద్ వలసొచ్చి బాగా కలిసి వచ్చి బాటా షోరూమ్ పెట్టుకుని టాటా ఫ్యామిలీలో బతుకుతున్నాం. అందుకే నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు చిన్నప్పుడు సీన్గాడే గుర్తొస్తాను. చిల్లిప్పి ఇదేంటి పెద్ద సీన్గాడ్లో ఉన్నాడు? సీన్గాడ్లా ఏంట్రా? సీన్గాడ్ని సీన్గాడు వచ్చిన ఆనందంలో బీర్లు ఏర్లై పొంగాలి. ఖతర్నా కైఫ్ ఆ పేరుతో మన కాలేజీలో ఏ అమ్మాయి లేదే? ఉందిరా. ఉందే? ఆమెను చూసిన ఎందుకో నా కోసం పుట్టింది అనిపించి లవ్ లో పడిపోయారా. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం చెప్పేది నాకు కెత్రీనా కేఫ్ని ఎవడో పెళ్లి చేసుకోమని టార్చర్ పెడతాం. వాళ్ళేమో సిటీలో ఉన్న పేద రోడ్డుతో కూడా వచ్చి అడిగారు. మనమేమో ఆ పేద రోడ్డు మన బెస్ట్ ఫ్రెండ్ బిల్డప్ ఇచ్చేసి అడుగు కొట్టించేస్తాను మాట కూడా ఇచ్చాను. వెరీ గుడ్, మంచి పని చేశారు. కాబట్టి ఈ సిటీలో ఉన్న పేద రోడ్డు మనం ఇప్పుడు కలవాలి. ఓకే, కలిసేద్దాం. ఇంతగా పేద రోడ్డు పేరేంట్రా? ఆడికి ఓ పేరుందిరా, జవానీ గవానీ దమన్ భవానీ. ఎదరు జాతరే? జాతరే. అసలు నీకు భవానీ గారి గురించి తెలుసా? వాడిని మనం కలవటం, వాడిని చూస్తే ఎవరికైనా ఇంటర్వెల్లే. వాడు నీకు బెస్ట్ ఫ్రెండ్. బాగుందిరా. ఆ కత్తినా కైఫ్ని మర్చిపోయి ఏ ముంబై చూసుకో. పదండి. పోండ్రా, ఫ్రెండ్స్ అంటే అంతేరా. తాగినప్పుడు ప్రాణాలు ఇస్తూ ఉంటారు. ఇలా మ్యాటర్ సీరియస్ అయితేనే జంప్ అయిపోతారు. నీలాగా. సీరా, నా ఫ్రెండ్షిప్ ని అనుమానిస్తావారా? సర్లే, ఇంతగా అమ్మాయికి భవానీ ఎలా ఉంటాడో తెలుసా? తెలీదా? సోయాతనా. అయితే మనం ఆ భవానీ గారి ప్లేస్ లో డమ్మీ భవానీ గారిని ప్రవేశపెడదాం. డమ్మీ భవానీ? ఆడాడో. ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడతారు. అందులో కొద్దిమంది మాత్రమే ఆ ప్రేమలో సక్సెస్ అవుతారు. అందులో అతి కొద్ది మంది మాత్రమే ఆ ప్రేమను పెళ్లిపీటలు ఎక్కిస్తారు. ఆ అతి కొద్ది మందిలో మీరు ఉండాలనుకుంటున్నారా? మీ పెళ్ళికి మీ పేరెంట్స్ని ఎలా ఒప్పించాలా అని తర్జన భర్జన పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఎంచుకున్న వారిని మీ భాగస్వామిగా చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు.